ఈ సముద్రం చేపల కంటే ఎక్కువగా కత్తుల్ని నెత్తుర్నే చూసింది. అందుకే దీన్ని ఎర్ర సముద్రం అంటారు. ఇది భయ్య లాస్ట్లో ఈ టీజర్లో వచ్చిన డైలాగ్. ఇక టీజర్లోకి వచ్చేస్తే భయ్య, టీజర్ స్టార్టింగ్ ఓపెన్ చేస్తే ఆ యొక్క టైటిల్స్ డిజైన్ అయితే మాత్రం చాలా బాగా నచ్చింది భయ్య. నాకు నిజంగా హాలీవుడ్ మూవీస్ చూసినట్టు అనిపించింది. ఆ సినిమాటోగ్రఫీ, ఆ ట్యూనింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా భయ్య, ఈ మూవీ మరో ఏ సర్టిఫికేట్ సినిమా అవుతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే డీటెయిల్స్ గట్టిగా గమనిస్తే ఆ రక్తాన్ని చాలా క్లియర్గా చూపిస్తున్నాడు. ఆ నరికే విధానాన్ని కానీ అవన్నీ కూడా చాలా ఏ సర్టిఫికేట్ సినిమా కింద ఇది నాకు అనిపిస్తుంది. ఇక చంద్రుడికి ఈ విధంగా రక్తం అనేది పెట్టారు భయ్య. ఆ సీన్ అయితే మాత్రం ఎక్సలెంట్గా అనిపించింది. ఇక ఎన్టీఆర్ గారి లుక్స్ కూడా మాత్రం నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనే విధంగా ఉంది. ఆ క్రోధంలో, ఆ పౌరుషంతో వాళ్ళని చంపుతుంటే గూస్ బంప్స్ వచ్చినాయి భయ్య. ఇక స్టోరీ ప్లాట్ అయితే క్లియర్గా అర్థమవుతుంది. ఎన్టీఆర్ ఈ మూవీలో ఒక తెగ నాయకుడి కింద నటిస్తున్నాడు. మరి ఈ తెగ అంతా కలిపి కొన్ని షిప్పుల్లో వెళ్తున్న గూడ్స్ని వీళ్ళు దొంగిలిస్తారనమాట. మరి వీళ్ళతో పాటు పక్కన వేరే తెగలు కూడా ఉంటాయి. మరి ఆ తెగలకి ఈ తెగలకి కాన్ఫ్లిక్ట్ అనేది ఏర్పడి ఆ దొంగతనంలో ఫైటింగ్ అనేది జరుగుతుందన్నమాట. ఈ విధంగా ఈ మూవీని బిల్డ్ చేశాడు. మొత్తం ఈ సినిమా అంతా కూడా సముద్రం మీదే ఉండబోతుందని అర్థమవుతుంది. ఇక ఆ విషయం పక్కన పెడితే భయ్య, మ్యూజిక్ మాత్రం అనిరుద్ధ్ ఎక్సలెంట్గా ఇచ్చాడు భయ్య. హాలీవుడ్ ఫీల్ రావడానికి ఈ మూవీ స్టార్టింగే హాలీవుడ్ లాగా ఇంగ్లీష్ సాంగ్తో స్టార్ట్ చేశాడు. ఇక ఫైనల్గా ఈ మూవీ యొక్క మెయిన్ థీమ్ మ్యూజిక్ని పెట్టాడు భయ్య. ఇక ఓవరాల్గా అయితే టీజర్ మాత్రం మన ఎక్స్పెక్టేషన్స్ అందుకుందని చెప్తాను. మరి మీ ఎక్స్పెక్టేషన్స్ అందుకుందా లేదా, ఈ టీజర్ మీకు ఎలా అనిపించింది అవన్నీ కూడా కింద కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.